ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గూడా ఆడవారి డ్రెస్ గురించి కొంచెం హాట్ టాపిక్ అవుతుందండి. డ్రెస్ ఇలా వేసుకోవాలి, ఇలాంటి డ్రెస్ ఏసుకోవాలి, ఇలాంటి డ్రెస్ ఏసుకోవద్దు. సో, అది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. సో, డ్రెస్ వేసుకోవడం, ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలి అనేది కంప్లీట్‌గా అది వాళ్ళ ఇష్టమండి. కంప్లీట్‌గా. ఇక్కడ ఎవరు కాదనడానికి లేదు. సో, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు? మనం ఎక్కడి నుంచొచ్చాము? మన పూర్వీకులు ఎలా ఉండేవారు? మన సంప్రదాయాలేంటి? మన కట్టుబాట్లేంటి? మన ఆచారాలేంటి? ఇవి మనం తెలుసుకోవాలి. సో, అలాంటి విషయాలు కొందరు చెప్తూ ఉంటారండి. గరికపాటి లాంటి వారు, గొప్పవారు చెప్తూ ఉంటారు. అరే! మన సంప్రదాయాలు ఇవి. మన పూర్వీకులు ఇలా ఉండేవాళ్ళు. మన కట్టుబాట్లు ఇలా ఉండాలి. మన ఆచారాలు ఇలా ఉండాలి. సంప్రదాయాలేంటి? మన కట్టుబాట్లేంటి అనేది ఎవరు చెప్పరండి. సో, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రారు. ఎవరికి టైం ఉంటుంది చెప్పండి? అలాంటి మంచి విషయాలు చెప్తూ ఉంటే తనను విమర్శిస్తున్నాం మనం. హ్మ్. ఎక్కడున్నాం మనం? సరే పోనీ తను ఏమన్నారు? ఆ! ఒక స్త్రీ వేషధారణ అనేది గౌరవింపబడేలాగా ఉండాలి కానీ, అసభ్యంగా ఉండేలాగా ఉండకూడదనే కదా తను చెప్పారు. అంతకంటే ఏమన్నా అన్నారా? దయచేసి గరికపాటి గారి మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. తను మాట్లాడే మాటలు సమాజాన్ని ఉద్దేశించి, సమాజాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లాలనే చెప్తున్నారు తప్పితే వేరే ఉద్దేశ్యం అయితే లేదండి.